హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఈ ఏడాది మార్చి నుంచి ఎండలు బాగా దంచుకుంటాయి. ఇక ఏప్రిల్ మే నెలలో చుక్కలు చూపించాయి. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోయారు. మధ్యాహ్నం రోడ్లపై కర్ఫ్యూ విధించినట్లు తయారయ్యాయి. జూన్ నెలలో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి. ఇదిలా ఉంటే అరేబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ జూలై నెలలో క్రమక్రమంగా తెలుగు రాష్ట్రాలలో రాబోయే 3 నుంచి 4 రోజుల వరకు భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక వివరాలు గనక చూసుకుంటే అరేబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడుతున్నాయి. తాజాగా మరోసారి వాతావరణ శాఖ రైన్ అలర్ట్ ను జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉంది. రాబోయే 24 గంటల్లో కోస్తా రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో నేటి నుంచి మరో 3 రోజుల పాటు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఉభయగిరి, ఏలూరు జిల్లాలలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, నంద్యాల, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలంగాణలో రుతుపవనాల ప్రభావం రానున్నటువంటి మరో 4 రోజుల్లో ఎక్కువగా విస్తరించడం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, జనగామ, సంగారెడ్డి, సూర్యాపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. అలాగే హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మలుగు, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలలోని పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడకూడదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెండో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రానున్న మరో 3 రోజుల పాటుకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క వెదర్ రిపోర్ట్ తెలుసుకుంటారు. అలాగే ఎప్పటికప్పుడు ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.